హాయ్ అండి, బాగున్నారు అందరూ. నేను మీ నరేష్. ఈరోజు అయితే నేను ఒక చోట గాడులు అయితే కుట్టిస్తున్నాను. కరెంట్ గాడు, వాటర్ లైన్ పైపు గాడైతే కుట్టిస్తున్నాను. మీకు ఆ సౌండ్లు వినపడుతున్నాయి కదా, అదే కటింగ్ అయితే చేస్తున్నాను లోపల. చూద్దాం పదండి. ఇదిగోండి మనం వెళ్తున్నాం. మనం వెళ్ళేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదేనండి నేను గాడిలో కొట్టించేది. మిషన్తో చూశారు ఇలా కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక అతను మొత్తం కటింగ్ చేసేది ఒక అతను, దాన్ని మొత్తం చెక్కేది అయితే ఒక అతను అండి. ఇది మొత్తం ఇతను మిషన్తో అయితే కట్ చేస్తాడు. ఇదంతా మేము మార్కింగ్ అయితే ఇచ్చేసాము. మార్కింగ్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే కటింగ్ చేస్తారు. కటింగ్ చేసి దాన్ని అయితే చెక్కుతారనమాట మిషన్తోనే. అది కూడా ఇంత ముందంటే శుతిశారంతో నిదానంగా కొట్టేవాళ్ళు. అది పని చాలా లేట్ అయ్యేది. ఒక రోజు 2 రోజులలా కొడతా ఉండేవాడు. ఇది ఇప్పుడైతే ఈ మిషన్లు అయితే వచ్చేసినాయి అండి. ఈ మిషన్ ద్వారా అయితే కటింగ్ పెట్టేసిన తర్వాత ఈ మిషన్తో అయితే చెక్కుతూ ఉంటారనమాట. చూశారు కదా, మీకు చూసేదైతే సిమెంట్ రాయి అండి. ఆ సిమెంట్ రాయిని ఆ మిషన్ చూసారా, ఒక మనిషి శుద్ధిశానం పెట్టి కొట్టేది లేకుండా మిషన్తోనే అతను కటింగ్ అయితే చేసిన తర్వాత ఇతను మిషన్తో అయితే మొత్తం చెక్కేస్తాడు అనమాట. ముందు మేము ఇలా మార్కింగ్ అయితే ఇస్తాం. ఇది చాప్లిస్ తీసుకొని పైపులు ఎలా పెట్టాలి ఏంటి అనే దాన్ని బట్టి, అంటే కటింగ్ ఎలా చేయాలనే దాన్ని బట్టి మేము ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేస్తాము. మేము ఇలా మార్కింగ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కటింగ్ అయితే చేస్తారు. కటింగ్ చేసిన తర్వాత ఇంకో వ్యక్తి దాన్ని మొత్తం చెక్కుతారనమాట. ఇక్కడ స్విచ్ బోర్డు వస్తుంది, ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ పైపు వస్తుంది, ఇది సీలింగ్లోకి వెళ్ళాలి, ఇక్కడ గేజర్ పాయింట్ వస్తుంది, ఇదంతా వాటర్ లైను అని మనం ముందు గీసి వాళ్ళకైతే చెప్పాలన్నమాట. వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా గీసి చెప్తే అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు కటింగ్ అయితే చేస్తారనమాట. అదే మిషన్తో పని కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పామనుకోండి, మనం కూడా అక్కడే ఉండి మొత్తం చేయించుకోవాలి. వాళ్ళు ఒకవేళ తప్పు కటింగ్ పెడుతున్నా ఇక్కడ వద్దు ఇక్కడ పెట్టాలి అని చెప్పి మనం చెప్పి చేయించుకోవచ్చు అనమాట. చూసారే అసలు ఎంత దుమ్ము ఉందో. ఇంత దుమ్ములో పని చేసేసరికి సాయంత్రానికి ముగ్గులు అయితే కాలాడవండి. చాలా ఇబ్బంది అయితే వస్తుంది, దగ్గు వస్తుంది. వాళ్ళైతే పాపం తలకి కచ్చిపు కట్టుకొని, ముఖానికి కచ్చిపు కట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని అయితే దాన్ని చేస్తున్నాడు. ఎంత దుమ్ము వెళ్ళకుండా చేసినా కూడా అది ఏదో రకంగా అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ గాలి కొట్టి వేసి వైరింగ్ అంతా చేసి పెయింట్లు మొత్తం అయిపోయినాయి అండి. ఇది వరదకి ముందు